నమస్తే లచ్చనా. నమస్తే. రైతు భరోసా పైసలు పడ్డాయి అన్న? ఇంకా వల్లేదు. ఇంకెప్పుడు పడతాయి? ఇట్లా లేట్ అయితే ఎట్లనే? పడతాయి తమ్మి, పడతాయి. ఏందే ఇంతగానం ఫోన్ చేస్తున్నావు? నన్ను బతకనిస్తావు లేదా? చెప్పినా కదా నీకు ఇంట్లో సామాన్లా ఏడున్నాయి పైసలు. మొన్నే కదే సత్తిగాని మిత్తి కట్టినా. అంతకుముందు మీ చెల్లి పెళ్లి ఉందంటే బట్టలు కొనిచ్చిన. ఏడున్నాయి పైసలు? ఈ సంసారం నడుపుడేందో గానీ టార్చర్ అవుతుంది. ఫోన్ పెట్టు. చూసినావా తమ్మి, ఒక కుటుంబాన్ని నడిపించడానికే ఇన్ని బాధలుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఇంకెన్ని బాధలుంటాయి. ఒక పక్క గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఉంది, అయినా ఇంకో పక్క అభివృద్ధి పనులు చేస్తుండు, మళ్ళా అందరికి సంక్షేమ పథకాలు ఇస్తుండు. నిజమన్నా, మన కోసం రేవంత్ అన్న చాలా తిప్పలు పడుతుండే. మన రేవంత్ అన్న రైతు బిడ్డ, రైతు గోస తెలిసినోడు. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా ఈ జూన్ 30 తారీఖు నాడు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులేస్తుండు. ఈ జూన్ 30కి ఫోన్లో మెసేజ్లు మోగుతాయి. రైతు భరోసా పెట్టుబడి సాయంతో ప్రతి రైతుకు మనోధైర్యం. నమస్తే లచ్చనా. నమస్తే. రైతు భరోసా పైసలు పడ్డాయి అన్న? ఇంకా వల్లేదు. ఇంకెప్పుడు పడతాయి? ఇట్లా లేట్ అయితే ఎట్లనే? పడతాయి తమ్మి, పడతాయి. ఏందే ఇంతగానం ఫోన్ చేస్తున్నావు? నన్ను బతకనిస్తావు లేదా? చెప్పినా కదా నీకు ఇంట్లో సామాన్లా ఏడున్నాయి పైసలు. మొన్నే కదే సత్తిగాని మిత్తి కట్టినా. అంతకుముందు మీ చెల్లి పెళ్లి ఉందంటే బట్టలు కొనిచ్చిన. ఏడున్నాయి పైసలు? ఈ సంసారం నడుపుడేందో గానీ టార్చర్ అవుతుంది. ఫోన్ పెట్టు. చూసినావా తమ్మి, ఒక కుటుంబాన్ని నడిపించడానికే ఇన్ని బాధలుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఇంకెన్ని బాధలుంటాయి. ఒక పక్క గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఉంది, అయినా ఇంకో పక్క అభివృద్ధి పనులు చేస్తుండు, మళ్ళా అందరికి సంక్షేమ పథకాలు ఇస్తుండు. నిజమన్నా, మన కోసం రేవంత్ అన్న చాలా తిప్పలు పడుతుండే. మన రేవంత్ అన్న రైతు బిడ్డ, రైతు గోస తెలిసినోడు. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా ఈ జూన్ 30 తారీఖు నాడు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులేస్తుండు. ఈ జూన్ 30కి ఫోన్లో మెసేజ్లు మోగుతాయి. రైతు భరోసా పెట్టుబడి సాయంతో ప్రతి రైతుకు మనోధైర్యం.